హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభు గొప్ప దేవుడు అండి. రండి ఆయన ఆరాధించుకుందాం. మన దినచర్యను దేవునితో ప్రారంభిస్తే రోజంతా మనం దీవించబడతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీతో బ్రతకాలని, నీతో నడవాలని, నీతో తీర్మానాలు చేయాలని, నీ కొరకు పని చేయాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ స్తోత్రం. పని చేయాలని ఆశపడుతున్నారా? పనులు 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 అంటున్నారా? విస్తారమైన పనులు ఉన్నాయని దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నారా? అవునండి, ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే, ఒకరు ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటే మిగిలిన వాళ్ళు కూర్చొని తింటున్నట్టు కనపడుతున్నారు కదా, కాదా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ పని చేస్తున్నారా? అందరూ ఏదో ఒక పని చేస్తున్నారా? అంటే బయట ఉద్యోగం చేస్తున్నామని ఇంట్లో పనులు చేయకపోతే ఇంటి ఇల్లాలకు ఇంటి పని ఎక్కువైపోద్ది కదా. ఈ రోజుల్లో చాలామంది తల్లులు రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నారు. చిన్నపిల్లలప్పుడు బిడ్డల కోసం ప్రయాసపడి పెంచి పెద్ద చేస్తున్నారు. పెద్ద పిల్లలు అయిన తర్వాత కూడా పిల్లలు ఇంకా భారంగానే ఉన్నారు అని చెప్తే చాలా బాధగా ఉంది. మీ పిల్లలకు పనులు నేర్పించండి. పని చేయకుండా భోజనం చేయకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే దేవుని వాక్యంలో ఉంది. పౌలు చెప్పాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వారు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదు అంతే. ఏంటండి, తెలుగులో సామెత ఉంది, దున్నపోతే దూడల్లోనూ తినబోతే ఎద్దుల్లోనూ దున్నపోతుల్లోనూ చేరతారంట. తిండి దగ్గర మాత్రం బాగా మెక్కడానికి రెడీగా ఉంటారు. పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎస్కేప్ అయిపోతారు. చూడండి, మనం ఎంతసేపు మరొకరి మీద ఆధారపడటం మనకు మంచిది కాదు, ఇతరులకు అది బాధ కలుగు చేసేదిగా ఉంటుంది. ఎవరి భారములు వారు భరించాలని కూడా ప్రభు చెప్పారు. చాలామంది సోమరులుగా ఉంటున్న వలన ఏ పని చేయడు సోమరు వాడు. గ్లాస్తో నీళ్లు తాగడానికి కూడా వాడికి బతకమే. ఎవరినో ఒకరిని నీళ్ళు ఇమ్మంటారు, అమ్మ మంచి నీళ్ళు ఇయ్యి అని అడుగుతారు. తాగిన గ్లాస్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టవలసిన చోట పెట్టడు, అది కూడా మళ్ళీ అమ్మే తీసి పెట్టాలంటాడు. అలా ఉందా మీ ఇంట్లో పరిస్థితి? చిన్నప్పటి నుంచి మీ బిడ్డలకు నేర్పించండి. ఎవరి ప్లేట్ వారు కడుక్కోవాలి, ఎవరి గ్లాసు వారు కడుక్కోవాలి, ఎవరి పనులు వారు చేసుకోవాలి, ఎవరి బట్టలు వారు మడత పెట్టుకోవాలి. ఆ పొద్దున్నే లేచినట్లే దుప్పట్లన్నీ అలా పడేస్తారు. మరి ఏ తల్లో మరి వాటన్నిటిని దులిపి మడతలు పెట్టుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఇంటిలో కష్టపడలేని వాడు వీధిలోకి వెళ్తే ఏం కష్టపడతాడు? ఆఫీసులో కష్టపడుతున్నాడని చెప్పి ఇంట్లో పడగొట్టడం సమంజసం కాదండి. అయినా ఇవాళ ఆఫీసుల్లో 90% సాఫ్ట్వేర్ జాబ్సే కదా. వెళ్తారు, ఏసీ రూముల్లో కూర్చుంటారు, గంటల గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. మీ శరీర అవయవాలకు కదలికలు లేవు. దేవుడు ఎంత చక్కగా మనల్ని నిర్మించారంటే మన అవయవాలన్నీ ఎంతగా మూవ్ అవుతుంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. అంత చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. ఎక్కడికక్కడ మనకి ఎముకలు, నరాలు చక్కగా స్మూత్గా ఏంటండి లూబ్రికేషన్ చేసి ఆ యొక్క కీళ్ళల్లో ఎక్కడ నొప్పి లేకుండా కిర్రమని చప్పుడు లేకుండా నీ పనులు నువ్వు చేసుకో. నువ్వు ఆరోగ్యంగా ఉంటుంది, నీ ఎముకలకు సత్తు ఉంటుంది, నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, నీ బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. పని చేయనోళ్ళని వాడు భోజనం చేయకూడదు. పని చేయనోడు ఏం చేస్తాడు చెప్పండి? తర్వాత చూడండి, అక్కడ మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాను. ఏ పని లేనోడు ఏం చేస్తాడండి? మన తెలుగులో సామెత ఉంది, ఏ పని లేనోడు పిల్లి తల గొరిగాడట. పని లేని మంగళోడు పిల్లి తల గొరిగాడట. అనవసరమైన పని అది. పరుల జోలికి పోతారు పని లేనోడు.
వీళ్ళేనండి ఈ యొక్క ఎక్కువ మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, ఎక్కువ అనవసరమైన పుకార్లు పుట్టించేవారు. వారి ఊహాగానాలు నిజమైనట్లుగా ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియాలో ఈ పిచ్చి పిచ్చివన్నీ పెట్టే వాళ్ళందరూ ఎవరో తెలుసండి? పనిలేనోడు. వాడిని చూసి మళ్ళీ కామెంట్స్ పెడుతూ కూర్చునే వాళ్ళు ఎవరో తెలుసా? పనిలేనోడు. నీ పని నీకున్నప్పుడు వాటిని గురించి పట్టించుకోవడానికి నీకు టైం ఎక్కడుంది? నువ్వు స్టూడెంట్ అయితే నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు ఉద్యోగస్తుడు అయితే నీ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు ఒక గృహిణి అయితే నీ ఇంటి పనులు చేసుకో, నువ్వు ఒక యజమాని అయితే నీకు అప్పచెప్పిన భారాలు, నువ్వు ఇంటిని సంరక్షించుకోవాలి, నీ బిడ్డలను సంరక్షించుకోవాలి, నీ పని నువ్వు చేయి. ఇవాళ తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకోని పరిస్థితుల్లో ఉండటం, బిడ్డలు చదువుకోమంటే ఆ యొక్క వీడియో గేమ్స్ పెట్టుకొని ఆడుకుంటూ కూర్చోవడం, దానివల్లే వివాహ వ్యవస్థ, బిడ్డల భవిష్యత్తు పాడైపోతూ ఉంటాడు. పని చేసేవాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనకు చూపించాడు. ఆయన పని చేశాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకే వచ్చాడని శిష్యుల పాదాలు కడిగాడు, కాలి నడకన నడిచాడు. మైకు, సౌండ్, పిఏ సిస్టములు ఏమీ లేకపోయినా ఆయన గంటల తరబడి బోధించారు. బోధించేటప్పుడు మాకు ఎంత ఎనర్జీ కావాలో తెలుసా అండి మీకు? వీ స్పెండ్ ఎనర్జీ బోధించటంలో, టీచ్ చేయటంలో. ఏదో ఒక పని ఏ పని చేసినా మేలు కలుగుతుంది, కానీ ఉరక కూర్చున్నవాడు నష్టపోతాడు. చిన్నప్పటి నుంచి బిడ్డలు కష్టపడితే పెద్దవారైనప్పుడు వారు గొప్పవారు అవుతారు. కష్టపడకుండా ఎవడు ఉన్నత స్థితికి చేరలేరండి. ఎంతసేపు నువ్వు ఇతరుల మీద ఆధారపడతామంటే ఏదో ఒక సమయంలో నీ ఆధారం తొలగిపోయినప్పుడు నువ్వు బోర్ల పడాల్సి వస్తుందంటే నీకు ఎటువంటి గతి లేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు దేవుని పని చేయటం నేర్చుకోవాలి, దేవుని కొరకు పని చేయటం నేర్చుకోవాలి. మనస్సాక్షిని కాపాడుకుంటూ ప్రభు పనిలో ముందుకు సాగటం, చేతులతో కష్టపడి తన జీవనాన్ని సంపాదించుకోవటం ఎంతో అవసరం. కనీసం నీ తిండి ఖర్చులు నువ్వు సంపాదించుకోవాలి కదా. ఏంటండి, నీవు కష్టపడి ఇంకా ఉద్యోగం దొరకలేదండి, 3 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చున్నానండి అని కొంతమంది బీటెక్లు, ఎంటెక్లు ముగించి ఉద్యోగం దొరకలేదని మరి ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో ఉన్నాను, ఊరకనే ఉన్నాను అంటుంటే నాకు చాలా బాధ కలుగుతుందండి. ఊరకనే ఉండొద్దండి. ఉద్యోగం కావాలంటే ప్రభుని అడగండి. ఉద్యోగం దొరికే వరకు మరో పని చేయండి, ఒక చిన్న పని చేయండి, పర్వాలా. నీ క్వాలిఫికేషన్స్ ఎక్కువైనా నువ్వు ఒక చిన్న పని చేసినా అది తప్పు కాదు, పాపం అసలే కాదు. కనీసం నీ ఖర్చు నువ్వు చూసుకుంటావు, నువ్వు అనుభవాన్ని నేర్చుకుంటావు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప ఇస్తానన్నాడు. పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదు, అట్టివారు పరుల జోలికి పోతుంటారు. 12వ వచనం చూస్తే అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నారు. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. ఏంటండి, ఇట్స్ ఎ మస్ట్. ఖచ్చితంగా నీవు తిన్న ఖర్చు కనీసం నువ్వు సంపాదించుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు. ఏంటండి, తల్లిదండ్రులకు భారంగా ఉండొద్దు. అనేక మంది రోజున పురుషుడండి కుటుంబాన్ని సంరక్షించాలి, తన ఇంటి వారిని సంరక్షించలేని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని బైబిల్ చెప్తుంది. ఉద్యోగం పురుష లక్షణం అనేవారు మన దేశంలో. కానీ వాళ్ళ స్త్రీలు ఉద్యోగాలు చేస్తుంటే పురుషులు కూర్చొని ఉంటున్నారండి. పురుషులు కూర్చొని బెట్టింగ్లు ఆడుకుంటున్నారు, ఇంట్లో కూర్చొని ఊరకనే సమయం వృధా పరుచుకుంటున్నారు. ఆ ఇల్లాలు అక్కడ ఉద్యోగంలో కష్టపడి వచ్చి మళ్ళీ ఇల్లు చక్కబెట్టుకొని మళ్ళీ వంట వార్పు తనే చేసి నలిగిపోతూ ఉండడం చూసి కూడా చలనం లేని వారిగా ఉన్న పురుషులు ఎందరో మన భారతదేశంలో మరి ఇతర దేశాల్లో కూడా ఉన్నారని చెప్పడానికి ఏ సందేహం లేదు. అన్యాయం కదా. నీ చేతులతో నువ్వు కష్టపడు. ఎందుకు బెట్టింగుల జోలికి వెళ్తారు? ఏంటండి, ఎంత కంప్యూటర్ బెట్టింగులు అంటే వాళ్ళు ఇంతకుముందు చీట్ల ప్యాక్ ఆడేవారు, బయటికి వెళ్ళి జోదం ఆడేవారు. కానీ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఆ కంప్యూటర్లో బెట్టింగ్ ఆడుకుంటూ భార్య సంపాదన అంతా పాడు చేసేవారు ఎందరో ఉన్నారండి. కొంతమంది అరబ్ కంట్రీస్కి వెళ్ళి స్త్రీలు కష్టపడి ఇళ్లల్లో కష్టపడి పనిచేసి భర్తకి బిడ్డలకి డబ్బులు పంపించి ఇల్లు కట్టుకోండి, చదివించుకో బిడ్డలని పంపిస్తుంటే
వాళ్ళు భార్య సంపాదన తీసుకొని బెట్టింగ్లాడి మొత్తానికి నష్టపడితే అటువంటి సహోదరులు నేను ఎన్ని త్యజించి అంత కష్టపడి నేను ఇక్కడ పనిచేసి కష్టార్జితాన్ని పంపిస్తుంటే వృధాపరుస్తున్నారు మా ఇంటి వారు. ఎంత అన్యాయం అండి. నీవు కష్టపడవలసింది పోగా ఇతరులను కష్టపెడుతూ వారి కష్టార్జితం వల్ల నువ్వు ఆనందించాలని చూస్తే నీకంటే అజ్ఞాని మరొకడు లేడు, నీకంటే బుద్ధిహీనుడు మరొకటి లేడు. నీ భారము నీవే మోసుకోవాలి. నీకు చిన్నపిల్లడు అయితే తల్లిదండ్రులు నిన్ను పోషించారు, నిన్ను చదివించారు, ఒక డిగ్రీ చేతికి వచ్చింది, ఒక ట్రైనింగ్ అయ్యావు. నువ్వు కష్టపడు, నువ్వు టెంపరీ వర్క్ చేయి, ఏదైనా చేయి, పర్వాలేదు. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ చాలామందికి ఉద్యోగాలు లేవు అక్కడ. మనం ఉద్యోగ సభలు పల్లెటూరులో పెట్టాం కదా, ఒక 12 స్థలాల్లో పెట్టాం. అక్కడున్న యవనస్తులను చూసి ఏం చేస్తున్నావు తమ్ముడా, ఏం చదివావు అంటే బీటెక్ చదివాను. ఏం చేస్తున్నావు? ఆటో నడుపుకుంటున్నాను. అదేంటి మరి ఉద్యోగం దొరకలేదు అందుకని ఏదో ఒకటి చిన్న రాబడి రోజు వస్తుందని ఆటో నడుపుతున్నాను. ఒకదని చెప్పాడు వ్యవసాయం చేసుకుంటున్నాను. తప్పేంటి? మా పితరులు వ్యవసాయం చేస్తున్నారు, నేను బీటెక్ చదివాను, జాబ్ లేదు, వచ్చే వరకు నేను వ్యవసాయం చేసుకుంటా, ఆ తండ్రికి సాయం చేస్తా. అదేమి నీ డిగ్నిటీకి తక్కువేం కాదే. ఏ పని చేసినా అది పాపం కాదండి. ఒక క్రైస్తవుడు పాపం చేసే విషయంలో తప్ప ఏ పని చేసినా అది పాపం కాదండి. ఎంతమంది రోజున ఇది హీనమైన పని, ఇది మాన్యువల్ వర్క్, ఇది కూలి పని అంటారు. కూలి పని చేసుకునేవాడు ఎంత కష్టపడతాడో, తన కష్టార్జితాన్ని రెక్కాడితే కానీ డొక్కాడదంటూ కష్టపడి సంపాదించుకుంటాడు కాబట్టి అతనికి డబ్బు విలువ తెలుస్తుంది. అంతేకాదు, మీరు కూలి పని చేసుకునే వాళ్ళని చూడండి, వాళ్ళకి పెద్ద పెద్ద బొజ్జలు ఉండవు, వారికి జబ్బులు ఉండవు. ఎందుకంటే వారు చెమట కారుస్తారు, కష్టపడతారు. దేవుడు అందుకే నిర్ణయించాడు, నీవు చెమట కార్చి భూమిని సేద్యపరిచి ఆహారము తిందువో, అది దేవుని ఆజ్ఞ. కష్టపడి ఆహారం తిను, అది వంట పట్టుద్ది, నీవు ఆరోగ్యంగా ఉంటావు. ఏ రోజుకి ఆ రోజు దేవుని పనిని చేయడానికి, మనకున్న పనిని జ్ఞానంగా ముగించుకొని దేవుని పనిలో నిమగ్నం అవటం. ఉండేటువంటి మాలాంటి సేవకులకు పని లేదనుకుంటారు. మీకు ప్రయాణాలు చేస్తూ మరి ఎక్కడికక్కడ బోధిస్తూ గంటలు నిలబడుతూ వేలాది వందలాది మందికి ప్రార్థనలు చేస్తూ అనేకుల భారాల కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రతి ప్రయాణంలో పరుగులు ఉరుకులతో మరి ఎంత మంచి ప్రయాణమైనా ఒక ఫ్లైట్ పట్టుకోవాలన్నా పరిగెత్తాలి, అక్కడ లైన్లో నిలబడాలి, అన్ని కష్టనష్టాలు ఉంటాయి అందులో. ఊరక ఇంట్లో కూర్చొని మెదలకుండా కూర్చొని సేవ చేయటం కాదండి అది. ఎంతగా నేను సోషల్ మీడియాలో మీతో ఇక్కడి నుంచే నేను మీతో రోజు మాట్లాడుతున్నా, వీలైనంత వరకు మరి అనేక చోట్లకు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి దేవుని పనిలో సాగుతున్నాం. అప్పగించిన సేవను, సంఘాన్ని కట్టడం అనేది గొప్ప పని. సంఘములో ఎంతో పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి సంఘంలో అని అడుగుతారు. ఒకరోజు ఒక ఆయన మా మందిరానికి వచ్చి, ఇది మా ఆఫీస్ కదా అంటే, ఆఫీస్ కదా, ఆఫీస్ పని ఏముంటుంది మీకు అని అడుగుతున్నారు. మాకు వందలాది ఉత్తరాలు వస్తాయండి, మాకు వాట్సాప్ మెసేజ్లు వస్తాయండి, మేము మ్యాగజైన్ అనేకులకు పంపిస్తున్నామండి. వీటన్నిటినీ పర్యవేక్షించడానికి మాకు చిన్న గది కావాలి. అవును, ఆఫీస్లో చేసే వర్క్, కంప్యూటర్ మీద చేసే వర్క్, ఏ పని చేసినా కూడా అది మేలేనండి. ఏ పని లేని వాడిగా ఉండక ఈ రోజు నుంచి ఏదో పని చేయండి. ఏ పని లేకపోతే ఇంటి పని చేయండి, అయితే వంట పని చేయండి. ఎస్, వంట పని కూడా పనేనండి. ఇతర దేశాలకు వెళ్ళాలని ఆశపడేవారు ముందు వంట నేర్చుకోండి. అక్కడ పని మనుషులు ఉండరు. కష్టపడి ఇక్కడ పనిచేసిన వాడు అక్కడికి వెళ్ళినప్పుడు సుఖంగా ఉండగలుగుతున్నారు. ఇక్కడ కష్టమెరగని వాడు ఎంత డబ్బు సంపాదించినా తాను కష్టపడలేక ఇబ్బంది పడుతున్నాడు. పని చేయని వాడు భోజనం చేయకూడదు. భోజనం వెళ్ళేటప్పుడు ఇవాళ ఏమన్నా పని చేశానా లేదా, నేను ప్రయోజనకరమైంది ఏదైనా చేశానా లేదా, ప్రార్థన చేసుకున్నానా లేదా, బైబిల్ చదువుకున్నానా లేదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని పని చేయండి, భోజనం చేయండి. ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. చూడండి ఒకసారి మాట చూద్దాం. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞాపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అవునండి, ఇక మీదట మీరు ఎవరికి భారంగా ఉండొద్దు. మీ పనులు మీరు చేసుకోనండి, మీ ఇంటి వారికి ఆదరణగా ఉండండి. మీ పనుల భారము దేవుని మీద మోపండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎందరో ఈ రోజున తండ్రి సరైన ఉద్యోగాలు లేవని ఇబ్బందులు పడుతున్న వారిని
ఈరోజు ఒక్కసారి నీవు కరుణించు నాయన. ఉద్యోగం లేదని నిరుత్సాహపడే వారి జీవితాలలో ఒక అద్భుతము జరిగినట్లుగా వారి తాహతకు తగిన ఉద్యోగములు దొరుకుటకు సహాయం ఇచ్చేయి. ఉద్యోగము లేదని ఏ పని చేయనొల్లని వారిగా మిగిలిపోక ఏదో ఒక పని చేస్తూ తాను పోషించుకుంటూ ఇతరులను పోషించే స్థాయికి ఎవరికి భారముగా ఉండకుండా మా భారములు మేము భరిస్తూ విశ్వాస జీవితమును కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మీ ప్రార్థనా స్థుతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మీకు సహాయం చేస్తారు. ఏదో ఒక పని చేయండి. ఇంటి వారికి భారంగా కాకుండా మీ కష్టార్జితాన్ని మీరు భుజిస్తూ ఆనందంగా జీవించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొరలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేందుకు గాక.